ఫిబ్రవరి 9 శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం తిథి ద్వాదశి రాత్రి 8:13 వరకు నక్షత్రం ఆర్ద్ర రాత్రి 6:56 వరకు వర్జ్యం లేదు దుర్ముహూర్తం సాయంత్రం 4:23 నుండి 5:08 వరకు అమృతకాలం ఉదయం 9:12 నుండి 10:45 వరకు రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు సూర్యోదయం ఉదయం 6:35 సూర్యాస్తమయం సాయంత్రం 5:54 ఈరోజు దినఫలాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. అక్షిని నక్షత్రం 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక 1వ పాదం ఈ మేషరాశి కిందికి వస్తారు. ఆర్థికంగా ఈరోజు వీరికి అనుకూలిస్తుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. ఆర్థికాభివృద్ధిలో వీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ఎక్కువ సమయం కుటుంబ సభ్యులతో గడుపుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలతో చాలా బిజీగా ఉంటారు. ఒక సమాచారం వీరికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు కూడా జరుగుతాయి. భూ వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు ఇది మరింత అనుకూలమైన సమయం. ఉద్యోగులు విధి నిర్వహణలో ఆటుపోట్లు తొలగి ఊపిరి పీల్చుకుంటారు. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి ఒక కీలక సమాచారం రావచ్చు. విద్యార్థులు తమ శ్రమకు తగిన ఫలితం పొందుతారు. మహిళలకు నిరుత్సాహకరంగా ఉంటుంది. ఈ రాశి వారికి అనుకూలమైన రంగులు ఈ రోజుకి తెలుపు, గులాబీ మరియు ప్రతికూల రంగు ఎరుపు. అంగారక స్తోత్రం పఠించడం వలన శుభం జరుగుతుంది. వృషభ రాశి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశి కిందికి వస్తాయి. ఇక ఈ రాశి వారు బద్ధకానికి, అసూయకు చోటివ్వకండి. మీ ప్రవర్తన కారణంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఏ కొద్దిగా ఏమరపాటుగా ఉన్నా తీసుకునే నిర్ణయాల కారణంగా భవిష్యత్తులో మీరు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కొన్ని కార్యక్రమాలు శ్రమపడ్డా పూర్తి చేయలేరు. ఆదాయం అంతగా కనిపించదు. ఆలోచనలపై ఎటు తేల్చుకోలేక సతమవుతూ ఉంటారు. కొన్ని నిర్ణయాలు మార్చుకుంటుంటారు. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు ప్రతి విషయంలోనూ నిదానం పాటించాలి. ఉద్యోగులకు విధి నిర్వహణ కష్టసాధ్యంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. విద్యార్థులకు లేనిపోని ఒత్తిడులు పెరుగుతాయి. మహిళలకు ఆరోగ్యం మందగిస్తుంది. ఈ రాశి వారికి అనుకూలమైన రంగులు ఎరుపు, తెలుపు, ప్రతికూల రంగు నలుపు. దుర్గాదేవిని పూజించడం వలన అంతా శుభం జరుగుతుంది. మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు మిథున రాశి కిందికి వస్తారు. మీరు ఈరోజు ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు నెరవేర్చుకోగలుగుతారు. అవకాశాలు మీకు అంది వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. వినోద కార్యక్రమాల్లో మునిగి తేలుతుంటారు. ఆకస్మిక ధనలాభం కానీ, మిత్రుల సందర్శన కానీ ఉంటుంది. చిన్ననాటి మిత్రులు, బంధువులతో సత్సంబాలు మెరుగుపడతాయి. వీరికి ఆర్థిక లావాదేవీలు మరింత అనుకూలిస్తాయి. మీ అభిరుచులు, అభిప్రాయాలను బంధువులు గుర్తిస్తారు. కాంట్రాక్టులు కొన్ని కైవసం చేసుకుంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శించి ధార్మిక చింతన వైపు నడుస్తారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు అన్ని విధాలా లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నత స్థితి రావచ్చు. పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణుల ఆశలు నెరవేరుతాయి. ఉద్యోగుల కృషి ఫలించి ఉత్సాహంగా గడుపుతారు. మహిళలకు శుభవార్తలు తెలుస్తాయి. ఈ రాశి వారికి అనుకూలమైన రంగులు గోధుమ, బంగారు వర్ణం. ప్రతికూల రంగు పసుపు. హయగ్రీవ స్తోత్రాలు పఠించడం ద్వారా అంతా శుభం జరుగుతుంది. కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు. మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే దానికి ఈరోజు చాలా అనుకూలమైనది. మీరు ప్రారంభం చేసే పనుల్లో విజయం సాధిస్తారు.
ఉద్యోగంలో ప్రగతి సాధిస్తారు. ఆటంకాలు తొలగిపోతాయి. మీ సంతానంతో కలిసి రోజంతా ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగులు చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందిని కలిగిస్తుంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు పెట్టుబడుల కోసం అన్వేషిస్తారు. ఉద్యోగులకు విధి నిర్వహణలో చికాకులు తప్పవు. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి నిరాశాజనకంగా గడుస్తుంది. విద్యార్థులకు అవకాశాలు తప్పిపోవచ్చు. వీళ్ళు చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. మహిళలకు కుటుంబంలో చికాకులు ఉంటాయి. ఈ రాశి వారికి అనుకూలమైన రంగులు నీలం, తెలుపు. ప్రతికూల రంగు గులాబీ. గణపతి స్తోత్రం పఠించడం వల్ల శుభం జరుగుతుంది. సింహరాశి. మకా నక్షత్రం 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదం సింహరాశి వారి కిందికి వస్తారు. ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో చాలా జాగ్రత్త అవసరం. కొత్త వ్యక్తుల కారణంగా లేదా నూతన లావాదేవీల కారణంగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంటుంది. మీ శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచండి. వారి కారణంగా ఆర్థికంగా నష్టపోవడం కానీ, మోసపోవడం కానీ జరగవచ్చు. పెట్టుబడులకు ఈరోజు అనుకూలమైన రోజు అసలు కాదు. ఈరోజు ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య వివాదాలు తీరి కాస్త ఉపశమనం లభిస్తుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు. అందరిలోనూ పలుకుబడి పెంచుకుంటారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు వివాదాలు సద్దుమణుగుతాయి. ఉద్యోగులకు ఒక మార్పు సంతోషం కలిగిస్తుంది. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు విజయం సాధిస్తారు. మహిళలు శుభవార్త వింటారు. ఈ రాశి వారికి అనుకూలమైన రంగులు గోధుమ, తెలుపు. ప్రతికూల రంగు ఆకుపచ్చ. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించడం వలన శుభం జరుగుతుంది. కన్యా రాశి. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు ఈ కన్యా రాశి కిందికి వస్తారు. ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. శ్వాస సంబంధ సమస్యలు కానీ, జీర్ణకోశ సంబంధ సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కీళ్ళు, ఎముకలకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు. కొత్త పనులకు ఈరోజు అనుకూలమైన రోజు కాదు. అనుకున్నది సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. ఈ రాశివారు వారి మాట తీరుతో వారి వ్యతిరేకులను కూడా ఆకట్టుకుంటారు. వాహనాలు, స్థలాలు సమకూర్చుకునే పనిలో నిమగ్నం అవుతారు. ఉద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు సమయానికి పెట్టుబడులు సమీకరిస్తారు. ఉద్యోగులు విధుల్లో మరింత గౌరవం పొందుతారు. రాజకీయవేత్తలు, వైద్యులకు వారి కార్యసిద్ధి లభిస్తుంది. విద్యార్థులు శుభవార్తలు వింటారు. మహిళలకు ఆస్తిలాభ సూచనలు కలుగుతాయి. ఈ రాశివారి అనుకూల రంగులు గోధుమ, ఎరుపు. ప్రతికూల రంగు నేరేడు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం ద్వారా శుభం జరుగుతుంది. తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు తులారాశి కిందికి వస్తారు. ఈరోజు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కుటుంబంలో సమస్యలు తగ్గుతాయి. మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. రోజంతా ఆనందంగా ఉంటారు. కొత్త పనులు చేపట్టడానికి ఈరోజు చాలా అనుకూలమైన రోజు. దూర ప్రయాణాలు ఉంటాయి. కార్యక్రమాలు అనుకున్న రీతిలో సాగగా కొద్దిగా నిరాశ చెందుతారు. బంధువులతో విభేదాలు నెలకొంటాయి. ఆదాయం అంతగా లేక రుణాల కోసం ప్రయత్నిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్య సమస్యలతో అవస్థపడతారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు అనుకున్నంతగా లాభాలు కష్టసాధ్యమే. ఉద్యోగులకు విధుల్లో కొన్ని అవాంతరాలు సంభవించవచ్చు. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులకు కొత్త సమస్యలు వస్తాయి. విద్యార్థుల తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. మహిళలకు కుటుంబంలో చికాకులు వస్తాయి. ఈ రాశి వారికి అనుకూలమైన రంగులు గులాబీ, లేత ఆకుపచ్చ. ప్రతికూల రంగు పసుపు. హయగ్రీవ స్తోత్రాలు పఠించడం ద్వారా అంతా శుభం జరుగుతుంది. వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. ఈరోజు ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా బాగుంటుంది. విందు వినోద కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వాహన సౌఖ్యం ఉంటుంది. చిరకాల మిత్రులను కలుస్తారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. మీ పనులను పూర్తి చేయడంలో కొద్దిగా శ్రమపడతారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు సాధారణ లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి తప్పదు. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారి ప్రయత్నాలు మందగిస్తాయి. విద్యార్థులకు గందరగోళ పరిస్థితి ఉంటుంది.
మహిళలకు చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఈ రాశి వారికి అనుకూలమైన రంగులు ఆకుపచ్చ, గోధుమ. ప్రతికూల రంగు గులాబీ. నరసింహస్వామిని పూజించడం ద్వారా శుభం జరుగుతుంది. ధనుర్రాశి. మూల నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఈ రాశి కిందికి వస్తారు. ఈ రాశివారు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. గుండె, ఉదర సంబంధిత ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. తీసుకునే ఆహారం, నీరు విషయంలో జాగ్రత్త చాలా అవసరం. ఆవేశానికి లోను కాకండి. ఆకస్మిక ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన చేస్తారు. మీ సంతానం అభివృద్ధిలోకి వస్తుంది. శుభకార్యాల ప్రయత్నాలు కూడా మీకు చాలా కలిసి వస్తాయి. కుటుంబంలో ఎలాంటి కీలక నిర్ణయం తీసుకున్నా సరే మీ సలహాలు ఖచ్చితంగా పాటిస్తారు. కుటుంబ సమస్యలు తీరుతాయి. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలను వింటారు. ఆస్తి వివాదాలు తీరి మీరు లాభం పొందుతారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులు ప్రోత్సాహకరంగా ఉండి చాలా గుర్తింపు లభిస్తుంది. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి నూతనోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకు మంచి అవకాశాలు చాలా విధాలుగా రావచ్చు. మహిళలకు కుటుంబంలో విశేష గౌరవం లభిస్తుంది. ఈ రాశి వారికి అనుకూలమైన రంగులు నీలం, ఆకుపచ్చ. ప్రతికూల రంగు గులాబీ. హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా అంతా శుభం జరుగుతుంది. మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశి కిందికి వస్తారు. ఈరోజు మానసికంగా కొంత అశాంతిగా ఉంటుంది. మీ తల్లిగారి ఆరోగ్యంలో కొంత మార్పు వస్తుంది. మిమ్మల్ని మీరు పనుల్లో నిమగ్నం చేసుకోండి. మానసికంగా దృఢంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. అలాగే ఆవేశానికి లోనవ్వకుండా ఉండటం మంచిది. కుటుంబ వ్యవహారాల్లో అనుకోని చిక్కులు ఏర్పడతాయి. సంయమనంతో మెలగడం వలన సమస్యలు తగ్గుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆస్తి వివాదాలు తీరి లాభం పొందుతారు. ముఖ్య కార్యక్రమాలలో ముందడుగు వేస్తారు. వ్యాపారులు, వాణిజ్యవేత్తలు కృషి పట్టుదలతో లాభాలు గడిస్తారు. ఉద్యోగాల్లో మంచి అనుకూల పరిస్థితి వస్తుంది. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమకు చెందిన వారు సన్మానాలు అందుకుంటారు. క్రీడాకారులు ఆశించిన ఫలితాలు వచ్చి ముందుకు సాగుతారు. విద్యార్థులు ఊహించని అవకాశాలు పొందుతారు. మహిళలకు అనుకూల ప్రశాంతత ఉంటుంది. మొత్తంగా చెప్పాలంటే ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారి అనుకూలమైన రంగులు ఎరుపు, కాఫీ. ప్రతికూల రంగులు ఆకుపచ్చ. ఆదిత్య హృదయం పఠించడం ద్వారా శుభం జరుగుతుంది. కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు. ఈరోజు మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. మీ లక్ష్యాలను చేరుకోగలుగుతారు. మీరు సాధించిన విజయాల కారణంగా మంచి గుర్తింపు లభిస్తుంది. అనుకోని ప్రయాణం చేయాల్సి వస్తుంది. మీ కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవటం మంచిది. సోదరులతో వివాదం ఏర్పడే అవకాశం ఉంది. కొన్ని కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురై ఆందోళనలు చెందుతారు. ఇంట బయట మీపై ఒత్తిడిలు అధికమవుతుంటాయి. రావాల్సిన సొమ్ము అందడంలో చాలా జాప్యం జరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు అంచనాలు తప్పుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి వివాదాలు ఉంటాయి. విద్యార్థులు ఎంత కష్టపడ్డా ఫలితం అందుకోలేరు. వారు ఇంకా కష్టపడాల్సి ఉంటుంది. మహిళలకు కుటుంబంలో వివాదాలు తలెత్తుతాయి. ఈ రాశి వారి అనుకూల రంగులు బంగారు, కాఫీ. ప్రతికూల రంగు నేరేడు. దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం ద్వారా శుభం జరుగుతుంది. మీనరాశి. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. నేత్ర సంబంధ అనారోగ్యం కానీ, మానసిక ఆందోళన కానీ ఉంటుంది. ఎక్కువ ఆహారం తీసుకోవడం మంచిది కాదు. మానసికంగా ఒంటరితనాన్ని అనుభవిస్తారు. ఏదైనా సంగీతం వినడం కానీ, ఏదైనా వినోద కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా కొద్దిగా ప్రశాంతత లభిస్తుంది. మీరు చేపట్టిన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. ఆదాయం లభించినా కూడా ఖర్చులు పెరుగుతాయి. స్నేహితులతో విభేదాలు తలెత్తుతాయి. స్థిరాస్తుల వ్యవహారాల్లో కొత్త చిక్కులు వస్తాయి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు సాధారణమైన లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగులకు కొన్ని మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పారిశ్రామికవేత్తలు విదేశీ పర్యటనలు వాయిదా వేస్తారు.
విద్యార్థులు అవకాశాన్ని చేజార్చుకుంటారు. మహిళలకు అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఈ రాశి వారికి అనుకూలమైన రంగులు గోధుమ, పసుపు. ప్రతికూల రంగు ఆకుపచ్చ. హయగ్రీవ స్తోత్రం పఠించడం ద్వారా అంతా శుభం జరుగుతుంది.